नमः। वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओं गं गणपतये नमो नमः। ओं गं गणपतये नमो नमः। ओं गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, సద్గురువుకి నా పాదాభివందనములు। అమ్మవారి వైభవాన్ని నాకు చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। ఎందుకు యాదేవి సర్వభూతేషు అన్నప్పుడు ఫస్ట్లో ఒకటే చెప్పేదాన్ని, మాతృరూపేణ। తర్వాత గమనించారా, తర్వాత 2 యాడ్ చేశాను, ఇంకా చాలా ఉంటుంది పేరు, బుద్ధి రూపేణ శ్రద్ధ రూపేణ అని చెప్పాను। ఇవి 2 మనకి ఇక్కడ కావాలి కాబట్టి అమ్మ రూపంలో కూర్చుంది, కానీ నీకు శ్రద్ధ బుద్ధి ఇవి 2 లేదంటే అమ్మ ఏంటనేది మనకి దిగాలి కదా, అందుకే ఇవి 2। అమ్మ ఏమైంది, బండాసురుని ఎప్పుడు ఉన్నమ్మని, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఎప్పుడు ఉన్న అమ్మ ఏమైంది, దేవకార్యం కోసం వచ్చింది। వచ్చిన అమ్మ ఏం చేసింది, బండాసుర వధ చేసింది। బండాసుర వధ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమి, ఆ తర్వాత ఏం చెప్పుకున్నాము, లీలా వైభవం చెప్పుకున్న తర్వాత మంత్ర రూపం చెప్పుకున్నాం, అమ్మవారి మంత్ర రూపం గుర్తుందా, శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి। అమ్మవారి ఇలా ఎలా ఉన్నాయో ఈ 3 భాగాల్లో కూటంలో మంత్ర రూపంలో ఎలా ఉందో చెప్పుకున్నాం। ఆ తర్వాత మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర, మూల మంత్రాత్మిక శ్రీమద్ వాగ్భవ నుంచి చెప్పిన ఆ 3 అర్థమైందా? లాస్ట్ టైం రాని వాళ్ళకి శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటే ఇక్కడ వాగ్భవ కూటం అంటే మొహం గురించి మాట్లాడుతున్నాం, వాక్కుకి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన మంత్రం। ఆ తర్వాత కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే కంఠం నుంచి కటి భాగం వరకు, ఇక్కడ కామరాజు కూటం లేకపోతే మన్మధుడు కాదీ కూటం దీని గురించి మాట్లాడుకున్నాం, హాదీ కూటం సారీ। ఆ తర్వాత శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి అంటే కింద నుంచి అదో భాగం, ఎక్కడైతే కటి నాభి ఉందో దాని తర్వాత కింద భాగం అంతా కూడా శక్తి రూపం అనమాట, పని చేయడానికి సహాయపడే శక్తులు వీళ్ళు। ఈ రూపంలో అమ్మ ఉంది, ఎలా పంచదశిలాగా ఉంది, పంచదశి మంత్రం లాగా। దీనికి ఇంకో బీజాక్షరం కలిస్తే అమ్మ మూల మంత్రం అవుతుంది, అంటే బేస్ కరెక్ట్, దాని బేస్ అదేంటి షోడశి మంత్రం అంటాం, దాన్నే మనం మూల మంత్రాత్మిక మూల కూటత్రయ కళేబర అంటున్నాం। అయిపోయింది మంత్రరూపం। ఇప్పుడు మంత్రరూపం నుంచి మంత్రరూపం కనీసం అక్షరాలు బీజాలు చెప్తున్నాం, ఇది అక్షరం కనిపిస్తోంది కనీసం। ఆ తర్వాత ఏం చేస్తున్నాం, మెల్లగా కుండలిని రూపంలోకి దిగుతున్నాం। కుండలిని అన్నాక ఇంకా మీకేం కనిపించేదేం ఉండదు, భావన। ఆ తర్వాత అంతా మీకు దాని వల్ల వచ్చేదే కనిపిస్తూ ఉంటుంది, రిజల్ట్ ప్రాసెస్ అనేది అది చాలా సటిల్ అంటే సూక్ష్మం, కనిపించదు అనమాట। ఆ పేర్లు గుర్తున్నాయమ్మా, కుల మృతైకరసిక, కుల సంకేత పాలిని, కులాంగన, కులాంతస్థ, కౌలిని, కులయోగిని। ఎలా ఉంది అమ్మవారు, కింద ఉంది, ఎక్కడ కుండలిని రూపంలో ఉంది, కుండలిని రూపంలో ఉంటూ అక్కడ ఇచ్చేవాళ్ళు కౌలాచారం మార్గంలో ఎవరైతే అమ్మవారికి ఏమేమి అమృతం ఇస్తారో అవన్నీ తీసుకుంటూ కూడా మళ్ళీ ఎలా అదే మార్గంలో కులాంగన అంటే కులస్త్రీ ఎలా ఉంటుందో చాలా ఒక బిడియము లజ్జగల స్త్రీ అంటే చాలా నెమ్మదిగా ఎవరికి రహస్య విద్య అని చెప్పడానికి ఇది సంకేతం,
ఇక్కడ కులస్త్రీతో ఎందుకు పోల్చాలి? రహస్య విద్య. కులస్త్రీ ఎలా అయితే బయటికి రాదో అలాగే అమ్మవారి ఈ విద్య వచ్చేసరికి ఒక రహస్య విద్య అని చెప్పడానికి సంకేతం ఈ పేర్లు. కులాంగన అలా పైకి వెళ్తూ ఉంటుంది, అక్కడిక్కడైనా తిరుగుతుందా? లేదు, ఎప్పుడు అక్కడే ఉంటుంది. కులాంతస్థ. ఆ తర్వాత కులాంగన, కులాంతస్థ, కౌలిని. కౌలిని అంటే ఎవరితోనో జోడిస్తుందంట. కౌలిని ఎవరితోని? కౌలిని. ఆ తర్వాత పేరు కులయోగిని. యోగిని అంటే కూడా కలిపేది. యోగా అంటే యూనియన్, కలిపేది అనమాట. ఇప్పుడు ఎవరితో కలుపుతుందమ్మా? కులాంగన, కౌలిని, ఆ తర్వాత కులయోగిని. ఇప్పుడు ఎవరితో కలుపుతుంది? అకుల. అకుల అంటే ఎవరు? కింద ఉన్న అమ్మవారు, కుండలిని దగ్గర ఉన్న అమ్మవారు పైకి ఎవరి దగ్గరికి చేరాలని ప్రయాణం అంతా? శివుడి దగ్గరికే కదా. ఆయన అకుల. కులం లేదు ఆయనకి. మళ్ళీ కులం అంటే ఏంటి? సమూహం, ఒక గుంపు, కామన్గా ఉండే ఏదైనా ఒక గుంపు ఉండాలన్నమాట. లాస్ట్ టైం గుర్తుందా? క్లాస్ అని ఇచ్చాను, దానికి క్లాస్ అని ఇచ్చాను. క్లాస్ ఏంటి? ఒక క్లాస్లో ఒక 30 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఒక క్లాస్లో ఫస్ట్ క్లాస్లోనే ఎందుకు వేశారు? ఏజ్ తీసుకున్నారు, కామన్ పాయింట్. కానీ ఆ ఏజ్ తీసుకున్నంత మాత్రాన అందరికీ ఒకటేలాగా ర్యాంకు, ఒకటేలాగా సబ్జెక్ట్ అర్థమవుతోందా? లేదు. అంటే మీరు సమూహంగా ఉంటారు, మీకు కామన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ మీరు ఎవరికి వారు సపరేట్. అలాగే అమ్మవారు ఒక్కొక్క చక్రం. ఇప్పుడు కామన్ ఏంటి? ఇప్పుడు అన్నిట్లో కూడా అమ్మవారి చక్రాల నుంచి వెళ్తుంది, పయనం చేస్తుంది, అది దానికి కామన్. అందుకే కులం అన్నారు. కులంతో మరి ఏంటి తేడా? ఒక్కొక్క చక్రం దగ్గర ఉన్నప్పుడు దాని అధిష్టాన దేవత, మంత్రము, బీజాక్షరం ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి, ఎవరికి వాళ్ళు సపరేట్. అందుకే ఈ పేరు అనేది ఇక్కడ కుల అనే పేరు కరెక్ట్గా సరిపోతుందన్నమాట. అకుల దగ్గరకు వచ్చాం. అకుల అంటే ఎవరు? ఎక్కడైతే ఇప్పుడు శక్తి ఒక్కతే లేదు, శివుడితో కలిసిన శక్తి. అకుల తర్వాత సమయాంతస్థ అంటే ఇద్దరు కలిసి ఉన్న దగ్గర అని. సమయాచార తత్పర, అలా కలిసి అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజించే వాళ్ళ పట్ల ప్రీతి చెందుతుంది అని దాని అర్థం. ఇప్పుడు కౌలిని, కుల పూజ ఇదంతా మన గ్రామ దేవతలు ఉంటారు కదా, ఇదంతా కూడా కౌల మార్గం పూజలే అన్నమాట. అదంతా బహిర్యాగం, మీకు కనిపిస్తోంది. ఇప్పుడు అంతర్యాగం దగ్గరకు వస్తాం. అంతర్యాగం ఇది మనకి కనిపించదు. ఈ పేర్లని అకుల నుంచి అంతా అంతర్యాగమే జరుగుతూ ఉంటుంది, కనిపించవు. ఎప్పుడైనా గుడ్, బెటర్, బెస్ట్ అని విన్నారా? ఏంటవి? సో ఆ 3 ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా డివైడ్ చేస్తారనమాట. ఏంటి అంటే అంతరతర, అంతరతమ అంటే ఒకదానికి మించి ఇంకోటంట. ఇప్పుడు ఫస్ట్ అంతర అంటే ముందు వాటికి వెళ్తున్నాం. ఏంటది? అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర, వీటి 3 గురించి. కుక్కలు ఉంటాయి వాళ్ళు అనేసరికి, అంటే ఇవి చిన్న సంకేతాలు, ఎక్కడో ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి అనేదానికి కొద్దిసేపే మళ్ళీ లేవవి. సో కాలభైరవులు వచ్చారనమాట. సరిపోయింది. మనకి అమ్మవారు కూడా ఇక్కడే ఉంది, మనతో పాటే ఉంది, వింటుంది అనడానికి మనకి సరిపోయింది. సరే, అంతర ఓకేనా. ఇప్పుడు మనము గుడ్డు గురించి నేర్చుకున్నాం. ఆ గుడ్డు అంటే ఏంటి? అకుల, శివశక్తి ఏక రూపిణి అవ్వడం బెస్ట్. ఇప్పుడు సరే, ఇదంతా ఏంటి? ఇక్కడ అమ్మవారు ఉంది, అయ్యవారు ఉన్నారు, ఇది తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఇది అంతరతర అన్నమాట. ఫస్ట్ 6 చక్రాలు చెప్పండి. 6 చక్రాలు లేకపోతే మనకి విద్య అంతా రాదు. మూలాధారం, స్వాధిష్టాన, మణిపూరక, అనాహట, విశుద్ధి, ఆజ్ఞ, సహస్ర. ఇప్పుడు మనం కింద నుంచి దిగాలి. కుండలిని కదా అమ్మకి ఎక్కడుంది? కింద చుట్ట చేసుకొని ఉంది పాములాగా. కింద నుంచి మూలాధారైక నిలయ, అమ్మవారు మూలాధారైక నిలయ, బ్రహ్మ గ్రంథి విభేదిని. ఇక్కడంట ఒకటి అమ్మ ఇక్కడ ఉంది, ఇంకోటి గ్రంథి. గ్రంథి అంటే ఏంటి? గ్లాండ్. విభేదిని అంటే ఏంటి? దాన్ని ఛేదించడం కదా.
ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఇక్కడ చూడండి, మనం ఏం చెప్తున్నాం, చక్రాలు అని చెప్తున్నాం. చక్రం ఎప్పుడైనా చూసారా? చక్రం ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది. మధ్యలో దానికి ఒక యాక్సిస్ పాయింట్ ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మవారు ఒక్కొక్క చక్రం నుంచి ఇలా క్రాస్ చేస్తూ వెళ్తుందని ఊహించుకోండి. చక్రాలు రౌండ్గా ఉన్నాయి, అన్నిటినీ ఒకదాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క చక్రం దగ్గర కొద్దిసేపు ఉంటుంది, కొద్దిసేపు అక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, దాన్ని భేదిస్తుంది, ఆ గ్రంథి భేదనం. మళ్ళీ దాన్ని భేదనం చేసుకుంటూ ఇంకో చక్రం దగ్గర వెళ్ళి కొద్దిసేపు ఉంటుంది. ఇప్పుడు యోగ సాధనలో కూడా ఇదంతా ఇలాగే జరుగుతుందన్నమాట. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, మూలాధారం దగ్గరే ఉంటారు, అక్కడే బలంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు స్వాదిష్టాన దగ్గర, ఒక్కొక్కళ్ళు అనాహత దగ్గర. ఇదే జరుగుతుంది. అందుకోసమే ఇప్పుడు మీకు శరీరాలు 3 అని తెలుసా? శరీరం అంటే మనం ఎందుకైతే ఇప్పుడు జన్మ వచ్చిందో స్థూల శరీరం. స్థూల శరీరం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఉన్నదంతా స్థూల శరీరమే, కనిపించేది స్థూల శరీరం. సూక్ష్మ శరీరం కనిపించదు. స్థూల శరీరానికి ఏం కావాలి? ఇది నేను, ఈ శరీరం నేను, సరిపోయింది. సూక్ష్మ శరీరంలో ఏం పనిచేస్తుంది? ఇంద్రియాలు ఇంకా మనసు. ఇంకోటి ఉంటుంది కారణ శరీరం. ఇప్పుడు ఇదేంటి? మీ వాసనలు, మీ మళ్ళీ జన్మకి కారణాలు ఇవే అన్నమాట. సో ఇది కారణ శరీరం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. పంచకోశాలు అని ఎప్పుడైనా విన్నారా? కోశం అంటే ఏంటి? కోశం షీట్, కవరింగ్. ఇప్పుడు మళ్ళీ వీటికి రిలేషన్ ఉంటుంది, అందుకే ఇవన్నీ చెప్తున్నా. ఫస్ట్ మీరు ఏ కోశంలో ఉంటారు? అన్నమయ కోశ. తర్వాత ఉండేది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ కోశాలన్నింటినీ కూడా మీరు దాటాలి, ఒక్కొక్కటి దాటి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? స్థూల శరీరం, అన్నమయ కోశ. అంతే. తినాలి తినాలి తినాలి. ఈ శరీరంతో కావాల్సినదంతా ఏం కావాలో దాన్నంతా చేస్తూ పోవాలి. ఇక్కడే ఉన్నాం అన్నమాట మంది. మూలాధారం ఉంది కదా, అమ్మవారు అక్కడ కూర్చుంటుందంట. ఓకే, మూలాధారంలో. ఇప్పుడు బ్రహ్మగ్రంథి విభేదిని. మరి ఎక్కడుంది బ్రహ్మగ్రంథి విభేదిని? మరి ఇదేంటి ఇక్కడ స్వాదిష్టానం అనే పేరేం చెప్పలేదే, మరి ఎట్లా? స్వాదిష్టానం పైన ఉంది, కింద దాటేట్లో ఎక్కువగా అమ్మ కూర్చునేది ఎక్కడ? మూలాధారం దగ్గర. ఇంకా పైకి వెళ్ళింది, స్వాదిష్టానం పైన బ్రహ్మగ్రంథి ఉంది, అక్కడ అమ్మ భేదించబడింది. అప్పుడు ఏమవుతుంది తెలుసా మీకు? ఈ శరీరం నేను కాదు అనే కొంచెం జ్ఞానం వస్తుంది. అంటే ఆ మాయ పోతుంది. ఈ శరీరం నేను అనే మాయ పోతుంది. కానీ మాయ దేని వల్ల తెలియదు. ఇప్పుడు రమణ మహర్షి ఆయన ఎప్పుడు ఇలాగే సంబోధిస్తారనమాట. ఆయనకి ఇక్కడ లైపోసర్కోమా అని ఒకటి క్యాన్సర్ అవుతుంది. ఈ శరీరానికి పుండయింది, నాకు పుండయింది అనట్లేదు, రెండు వేరు. ఇప్పుడు గోడకి, మీ ఇంట్లో గోడకి ఏదో చిల్లు పడింది. ఇప్పుడు రోజంతా అదే పట్టుకుని తిరుగుతా, నా ఇంట్లో గోడకి చిల్లు పడింది, నా ఇంట్లో గోడకి చిల్లు పడింది అనుకుంటూనే ఉంటారా? నీ ఇంట్లో గోడకు పడింది, నీకు కాదు కదా, రెండు వేరు. కొద్దిసేపు అయ్యిందని ఎరుకు ఉండాలి, కానీ అదే పట్టుకొని తిరగొద్దు. అలాగే నీ శరీరానికి ఒక బాధ వచ్చింది, ఒక నొప్పి వచ్చింది. నొప్పి శరీరాన్ని, బాధ ఎవరిది? అర్థమైందా? నొప్పి ఉండాలి. నొప్పి లేకపోతే నువ్వు అది అక్కడి నుంచి ఎలా తప్పిస్తావు? ఇప్పుడు నీకు చీమ కుట్టిందబ్బా, నీకేం తెలియలేదు, నొప్పి తెలియలేదు, స్పర్శ తెలియలేదు, ఎలా లాగుతావు వెనక్కి? అనుకోలేరు కదా. అవి ప్రొటెక్టివ్ మెకానిజం. బాధ, సఫరింగ్ అనేది మీరు సృష్టించుకోండి. మీరు ఎంతసేపు అయినా ఆ సముద్రంలో ఇదండి అబ్బా, మీ ఇష్టం. ఎవరు బయటికి తీసేది? నొప్పి నుంచి ఒకళ్ళు బయటికి తీయగలరేమో, సఫరింగ్ నుంచి ఎవరు బయటికి తీసేది? సో ఇక్కడ ఏమవుతుందంటే బ్రహ్మగ్రంథి దగ్గర ఉన్నప్పుడు ఇన్స్టింక్ట్, రిఫ్లెక్స్, ఇంపల్స్. నా ఇన్స్టింక్ట్ ఏదో చెప్తోంది పని చెయ్యొద్దని. ఎక్కువగా ఆడవాళ్ళు వాడతారు, సిక్స్త్ సెన్స్ అంటాం. ఎక్కువ ఆడవాళ్ళు. ఎందుకో నాకు ఇక్కడ మాత్రం మంచిగా అనిపించట్లేదు, ఎందుకు నాకు తెలియదు. ఇది ఎక్కువగా వీళ్ళకు ఉంటుంది, ఆడవాళ్ళకి. ఇక్కడ బాగుంటుంది వీళ్ళకి. ఇక్కడ ఏంటి అంటే మీకు తెలిసిపోతుంది, కానీ ఎందుకో తెలియదు. ఇప్పుడు మీ దగ్గరికి మీకు ఏదో దెబ్బ తగిలబోతుంది, ఇమీడియట్గా మీరేమొస్తారు? మీరు చెయ్యి అడ్డం పెట్టేస్తారు. ఇన్స్టింక్ట్, అది తెలుసు. అది ఇవన్నీ ఎవరికి ఉంటాయంటే కింద స్థాయి వాళ్ళకి, అంటే జంతువులకి. మీకు అందుకే కారుకి ఏదైనా అడ్డొచ్చింది అనుకోండి, అది ఇన్స్టింక్ట్, కదులుతుంది అటు. మీరైనా ఇప్పుడు డైరెక్ట్గా దానికి అడ్డొస్తే అది దాని ప్రాణప్రీతి వల్ల కదులుతుంది, కానీ మీకేదో భయపడో ఏదో కాదు. మీ మీద ప్రేమతో కాదు, మీ మీద భయంతో కాదు. దాని ఇన్స్టింక్ట్స్ అది అలా పనిచేసేస్తుంది. ఇవే కొంచెం బాగా పనిచేసాయి అనుకోండి, మనమే దీన్ని తెలుగులో భైరవ అంటాం. భైరవ పనిచేసేది ఇక్కడే, కాలభైరవులు అంటారు. అందుకే ఇక్కడ కొంచెం ఇదైన వాళ్ళు, కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి సమయం తెలుస్తుంది. ముందే తెలిసేవి కొన్ని తెలుస్తాయి అన్నమాట. ఎక్కువగా కొంతమందికి అర్థమవుతుంది, పోయేటప్పుడు కుక్కలు మొరుగుతాయి రాత్రిపూట. మొరగడం కూడా కాదు, అదొక రకమైన ఏడుపు. అందుకే అక్కడ ఉండొద్దంటారు. ఇదంతా కాలభైరవులు. అంటే మీకు ఇన్స్టింక్ట్, జంతువులు ఎలా పనిచేస్తే మీలో కొంచెం అర్థమవుతూ ఉంటుంది కొన్ని అలాంటి శక్తులు కొన్ని వస్తాయి, సిద్ధులు అందాం. సో ఇది ఫస్ట్.
జరిగిందా? ఇప్పుడు మణిపురాంత రుదిత, మణిపురాంత రుదిత, మణిపురం. మణిపురం అంటే ఎక్కడ? మీ నాభి దగ్గర ఉండేది. అక్కడ ఏముంటుంది? మణిపుర అన్న. మణిపుర అంటే మణులు అంటే సౌండ్ చేస్తాయా ఏమైనా? మళ్ళీ పేరుకి వెళ్ళండి, అమ్మవారి రూపవైభవంకి వెళ్ళండి. ఎక్కడుంది అమ్మవారి పేరు? రత్న కింకిణి కారమ్య రసానాధామ భూషిత. చెప్పామా? ఐడియా ఉందా? ఇప్పుడు అదే పేరు కుండలినిలో చూడండి ఎలా వస్తుందో. అన్నీ కలిపి ఉంటాయి, అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అన్నీ కలిపి ఉంటాయి, ఒకటే రూపం మారుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ నుంచి మణిపురాన్ని కదా, ఇప్పుడు కొంచెం అనాహత, మణిపుర అనాహత పైన విష్ణు గ్రంథి. నేను చెప్పాను ఇక్కడ ఏమవుతుంది? మాయ తొలుగుతుంది, కానీ దేనివల్ల మాయో తెలియదు. ఇప్పుడు మెజిషియన్ ఉన్నాడు, చిన్నపిల్లాడికి మ్యాజిక్ చూపిస్తున్నాడు, మొత్తం మెజిషియన్ అది ఎలా జరుగుతుందో కూడా తెలియదు చిన్నపిల్లోడికి. మనకి తెలుసు ఇది ఎవరు చేస్తున్నారు, మెజిషియన్ చేస్తున్నాడని తెలుసు, కానీ ఎలా చేస్తున్నాడు తెలియదు. కానీ ఆ మాయలో పడిపోతాం, తెలుసు అతనే చేస్తున్నాడు అని చూస్తూ ఉంటాం. మళ్ళీ ఎలా చేశాడబ్బా, అర్థమైందా? తెలుస్తుంది కానీ పడిపోతారు మళ్ళీ. ఈ శరీరం నాది కాదు, ఒక నిమిషం మరసన దీనికి ఆకలిస్తుంది అబ్బా, దీనికి మంచి బట్టలు కావాలి, నన్ను ఇలా కాదు ఇలా కాదు, కొద్దిసేపు కోసమే. ఇది క్షణికం అనమాట. ఇక్కడికి వచ్చాక ఏమవుతుంది అంటే ఈ మనసు ఇంద్రియాలు కూడా నాది కావు అనే కొంచెం జ్ఞానం వస్తుంది అన్నమాట. మరి ఏముంది? మనసు ఇంద్రియం కూడా ఏదైతే ఉందో నేను కాను, మనసు ఇంద్రియాలు కూడా నేను కాను అంటే ఇంకేదో ఉన్నట్టు కదా. ఇంకా నువ్వు ఉన్నావు కదా, ఇవి లేకపోయినా మరి ఏంటి అప్పుడు? కారణ శరీరం అనేది ఒకటి ఉంది అనేది ఉనికిలోకి వస్తుంది, కానీ అది ఎలా, దాన్ని మళ్ళీ ఎలా పోగొట్టాలో తెలియదు. విష్ణుమాయ అంటారు. అందుకే ఇక్కడ ఏం చేశారు? విష్ణు గ్రంథి విభేదిని అనే మాట పెట్టారు. అంటే విష్ణుమాయ అంతా కదా, లీల చేసేవాడంతా ఆయనే. సో విష్ణుమాయ అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పంచకోశాలు ఉన్నాయి కదా, ఆ పంచకోశాల్లో మీకు ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ ఈ కోశాలని మీరు భేదిస్తారనమాట. అందుకే ఇక్కడికి వచ్చేసరికి ప్రాణాయామం, అందుకే ప్రాణాయామం చేస్తే మనసు నిలకడగా ఉంటుంది. మనసు నిలకడగా ఉంటే ప్రాణాయామం చేయగలరు, రెండు కలిపి ఉంటాయి, వేరు చేయలేవు. సో మీరు ఒక్కొక్కసారి భేదిస్తారో మీకు అందుకే ఫస్ట్ లెవెల్ వస్తే కొంచెం అన్నం మీద ప్రీతి తగ్గుతుందేమో. అంటే ఎంత తినాలి ఏంటి అనేది, ఎక్కువ ఆకలి ఉండదు. నెక్స్ట్ దాంట్లో ఏమవుతుంది? రోజు లేచి కొంచెం ప్రాణాయామం, ఎందుకంటే దాంతోనే మనసుని అదుపులో పెట్టగలం. మనసుని అదుపులో పెట్టాలంటే ప్రాణాయామం చేయాలి. కొంచెం విజ్ఞానం, కొంచెం ఏదో తెలుస్తూ ఉంటుంది అనమాట, కొంచెం కొంచెం తెలుస్తుంది కానీ పూర్తిగా కాదు. ఏదో బాయ ఉంది, ఏదో భ్రాంతి, కానీ పూర్తిగా ఏంటి అనేది అంత రాదు, కొద్ది వరకు వస్తుందన్నమాట. ఇక్కడ సూక్ష్మ శరీరం, మనసు ఇంద్రియాలు కూడా నేను కాదు అనేది అర్థమవుతుంది. అనాహట దగ్గరకు వచ్చాము. ఇప్పుడు ఏమవుతుంది? ఆజ్ఞా చక్రాంత రాళస్థ. స్థానం, స్థా అంటే ఉన్నది, అంటే ఇక్కడ కొంచెం ఎక్కువసేపు కూర్చుంటుంది అనమాట. అంతర ఆజ్ఞా చక్రాంత రాళస్థ, ఇక్కడికి వచ్చేపు అమ్మవారు కూర్చుంటుంది. దీన్నే మనం ఐబ్రో సెంటర్ అంటాం. దీన్ని ఏమంటాము? మనోనేత్రం అంటాం. నేత్రం దేనికి చెప్పండి? చూడ్డానికి కదా. ఇప్పుడు మనకి ఇంద్రియాలతో చూస్తున్నాం, కళ్ళు మూసుకుంటే ఇది తెరుచుకుంటుంది, ఇది తెరుచుకున్నప్పుడు అందుకే మీరు కొన్ని కొన్ని చెప్పగలరన్నమాట. మీకు కొన్ని తొలగిపోతాయి, అంటే వీడు తక్కువ, వీడు ఎక్కువ, ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇలాంటివన్నీ తొలగిపోతాయి, కొంచెం జ్ఞానం వస్తుంది. అందుకే తెలుసా, ఒక్కొక్కసారి మీరు ఏదైనా మాట అనేస్తే టక్కున అయిపోతుంది. ఎందుకు అవుతుందో తెలియదు, కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు. ఎందుకంటే మీరు ఆ స్థాయిలో ఒకళ్ళకి చెప్తున్నప్పుడు మీరు ఇక్కడ ఉండొచ్చు ఆజ్ఞాచక్రంలో ఆ టైంలోనే, అప్పుడు జరగవచ్చు. అవి ప్రతిసారి జరగవల, క్షణికం అంటారు. అందుకే మీరు ఒకళ్ళని తిడుతున్నా కానీ, ఒకళ్ళని ఏదైనా సరేరా నువ్వు బాగుండు అంటాం, ఆ టైంలో మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, యాక్టివేటెడ్ అయి అది ఫలిస్తుంది. అలా మీరు ప్రతిసారి ఉంటారని లేదు. ఎప్పుడు ఉండేవాళ్ళు యోగులు, సిద్ధులు. మనం ఫ్రైయింగ్ ప్యాన్, టట్టడ అంతే. మనం ఇక్కడ ఏమవుతుంది? బ్రహ్మగ్రంథి అయిపోయింది, విష్ణు గ్రంథి అయిపోయింది, ఏం రావాలి? రుద్రగ్రంథి విభేదిని. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చాక తెలివి జ్ఞానంలోకి మారుతుందంట. అదేంటి? తెలివి వేరు జ్ఞానం వేరా? తెలివి అంటే ఏంటి అంటే ఎక్కువగా మీరు పైన లెవెల్లో ఉంటారు, అంటే మీకు బతకడానికి బాహ్య పనులు, జీవితం ఇప్పుడు భౌతికమైన వాటికి పనికి వచ్చేది తెలివి చాలు, సరిపోతుంది, దానికి జ్ఞానం అవసరంలా.
తెలివి ఉంటే చాలు. జ్ఞానం అంటే ఏదో తెలియంది తెలిసింది అంటే రెండిటికి జోడించగలే కొంచెం పైన లెవెల్లో ఉండాలి, కొంచెం లోతు. అంటే అక్కడున్న మీ తెలివి అంతా కూడా జ్ఞానంలోకి మార్చబడుతుంది అనమాట, మెల్లగా మీకు షిఫ్ట్ అవుతుంది అదే. సో అదే అలాగే తెలివి జ్ఞానం అవుతుంది, మనసు బుద్ధిగా మారుతుంది. అంటే ఏ నిలకడలేని మనసు మీకు ఇన్ని ఆటలు ఆడించిందో అది బుద్ధిగా ఒక చోట కూర్చొని మనోనేత్రం తెరుచుకొని మీకు ఈ లోకంలో జరిగేదంతా నువ్వు ఇక్కడే కూర్చొని నేను నీకు చెప్తాను, టీవీలో చూపించినట్టు చూపిస్తా అంటది. టీవీ అంతే కదా. టీవీ కోసం మీరు డిస్కవరీ ఛానల్ చూస్తుంటే ఆఫ్రికాకి వెళ్తున్నారా, అమెరికాకి వెళ్తున్నారా, పసిఫిక్ ఓషన్కి వెళ్ళారా, లోతుగా దిగారా? టీవీ చూపిస్తుందా లేదా? ఆజ్ఞాచక్రం దగ్గర ఇవన్నీ అయిపోతే ఏమవుతుంది? మనమే టీవీ అయిపోతాం, అన్నీ అదే చూపిస్తూ ఉంటుంది. సో దూర దృష్టి, దూర శ్రవణం, కనిపిస్తాయి వినిపిస్తాయి కూడా. ఇలాగే చేస్తారు తెలుసా. ఇప్పుడు గుహల్లో ఉన్న సిద్ధులైనా కానీ టెలిపతిక్ అంటారు వాళ్ళని. ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న ఆయన సిద్ధి యోగి ఎక్కడో ఉన్న ఆయనకి చెప్పగలడు, ఆయన టక్కున వచ్చి ఆ పని చేసేయగలడు. జరుగుతాయి, ఇవన్నీ ఉన్నాయి. ఏం భారతదేశంలో ఉండి మనం నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఉన్నాయి, వాళ్ళకి ఇవన్నీ అవసరం. మనం టెక్నాలజీని ఇప్పుడు డెవలప్ చేసుకున్నాం, ఒక్కొక్కటి అన్నట్టు. వాళ్ళు ఇవన్నీ ఆల్రెడీ ఎప్పుడో చేసేసారు. సో రుద్రగాంధీ విభేదిని ఇలా చేసిన వాళ్ళు ఎవరు? ఒక రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్యులు, వీళ్ళందరూ అన్నమాట. వీళ్ళు ఎప్పుడు ఆనందమయ కోశలో ఉంటారు. అంటే ఎప్పుడు ఆనందమే వీళ్ళది. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఆనందం. చీమ కుట్టింది ఏడువు లేదు, ఈరోజు నాకు అన్నం పెట్టలేదు ఏడువు లేదు, ఈరోజు నాకు జ్వరం వచ్చింది బాగాలేదు లేదు. వీళ్ళకి ఏది మనసుకి సంబంధించి, శరీరానికి సంబంధించి, ఇంద్రియాలకి సంబంధించిన ఏవి కూడా వీళ్ళకి అంటవు. రమణ మహర్షికి ఆయన పైన విరూపాక్ష స్కందాశ్రమంలో పైన ఉంటారనమాట. అయితే ఒకరోజు దొంగలు వచ్చారు. ఆయన ఫస్టే ఆశ్రమంలో ఏముండవు, దొంగలు వచ్చారు, అందరినీ కొట్టారు. అందరినీ కొట్టి దాంతోపాటు రమణ మహర్షిని కూడా కొంచెం కర్ర పట్టుకొని ఇది చేసేసారు. ఇదేంటి మీకు చేస్తున్న వాళ్ళని ఏం అనట్లేదే, ఏమనకుండా అలా ఉన్నారేంటి అంటే, నాకు ఈరోజు కర్ర రూపంలో దేవుడు కనిపించాడు అన్నట్టు. అంటే వాళ్ళు చూసే విధానమే వేరు. పాపం వాడికి ఏదో కావాలంట, అంటే నేను అంతా మంచి ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలి, ఈ రూపంలో కూడా దీన్ని కూడా తీసుకుంటాను. వాళ్ళ పుస్తకాలు చదవండి, మొత్తం వాళ్ళలాగా మారలేమేమో కానీ మనం చిన్న చిన్న మార్పులు చేసుకోగలం. చిన్న మార్పు చాలు పెద్ద గమ్యం, ఎక్కడో తెలియని గమ్యాన్ని మనల్ని అది చేర్పించేస్తుంది. మనం వేదాలు చదివి ఎలా అవ్వాలి? వేదాలు చదివి బాగుపడాలి. కానీ వేదాలు చదివేసి దాన్ని వంకరగా చెప్పొద్దు. ఎలా ఉండాలి అంటే ఏమంటారు, తనయుణ్ణి చూసి తండ్రి మురిసిపోయినట్టు ఉండాలి, కానీ పండిత పుత్ర పరమశుంఠలాగా తయారవద్దు అనమాట. ఎందుకంటే వేదమే మన పరమార్థం, ఇదంతా కూడా వేదమే, దీని గురించే చెప్పేది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వచ్చాము? 105వ నామం ఏంటది? సహస్రారాంబుజారూఢ. రూఢ రూఢ విన్నామా? ఎక్కడ విన్నాము ఈ రూఢ రూఢ అనే పదం? బాగా బండాసుర వెద దగ్గర ఉన్నాం. రూఢ అంటే అధిష్ఠించింది, బాగా కూర్చుంది అని. సహస్రం, సహస్రం అంటే 1000. అంబుజ అంటే పద్మములు. పద్మములు అంటే 1000 పద్మముల మీద మంచిగా కూర్చొని ఉందంట ఇప్పుడు అమ్మవారు. అక్కడికి పైకి వెళ్ళిపోయాం మెల్లగా, గ్రంథులన్నీ దాటుకొని పైకి వెళ్ళాం. ఇక్కడంతా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చూసినా చక్రం 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 అన్నాం. సహస్రారం దగ్గరకు వచ్చేసరికి పద్మం అన్నాం. ఇప్పుడు చక్రాల దగ్గర కూడా పద్మాలు ఉన్నాయి, కానీ పద్మాలకి రేకులే చెప్పారు. రేకులు గ్రంథి విభేదనం ఇదే చెప్పారు. పైకి వచ్చేసరికి పద్మం అన్నమాట నీ స్థాయి. ఓం శ్రీమాత్రే నమః.